వినయము విధేయత. వినయము విధేయత ఇవి రెండు ఉండాలి శిష్యుడికి. అడిగేటువంటి వినేటువంటి తాపత్రయం ఉండాలి. తర్వాత వినయము విధేయత ఇవి కలిగి పెద్దల పట్ల గౌరవ భావం ఉండాలి. అంటే గురువు పట్ల గౌరవ భావం ఉండాలి. అడిగేవాడికి వినేవాడికి ఆ లక్షణం వినేవాడికి అటువంటి లక్షణం ఉండాలి. తర్వాత వినయము విధేయత ఇవి రెండు కలిగి ఉండాలి. పెద్దల పట్ల అంటే గురువు పట్ల గౌరవ భావం ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, గురువు ఎలా ఉండాలంటే ముందు అనుభవజ్ఞుడై ఉండాలి. గురువు ఎలా ఉండాలంటే అనుభవజ్ఞుడై ఉండాలి. అంటే ఏదైనా విషయాన్ని తనకు అనుభవం కలిగి ఉండాలి. లేకుంటే పైన చెప్పినటువంటి విషయం అక్కడ పైన ఉన్నటువంటి విషయం ఏదో ఒక బుక్లో దాన్ని తీసుకొని దీనిలో చెప్పడం కాదు. తనకు అనుభవజ్ఞుడై ఉండాలి. అంటే అనుభవం చెంది ఉండాలి. తర్వాత విద్యార్థులకు చెప్పగల నేర్పరితనం ఉండాలి. అర్థమైందా? తనకు విషయం వస్తే సరిపోదు, ఆ విషయాన్ని విద్యార్థులకు ఎలా చెప్పాలి అనేటువంటి నేర్పరితనం కూడా తనకు ఉండాలి. సో మొదట అనుభవజ్ఞుడై ఉండాలి గురువు. తర్వాత విషయాన్ని అవగాహన చేసేటువంటి నేర్పరితనం ఉండాలి. ఇవి రెండు గురువుని లక్షణాలు. అర్థమైందా? తర్వాత ఇంకా ఉన్నటువంటి 60 మందిలో అందరూ కూడా ఒకటే రకంగా ఉంటారని కాదు. మనకున్నటువంటి 5,000 ఒకే రకంగా ఉండవు. అలాంటిది ఒక తరగతి గదిలో 60 మంది ఒకటే రకంగా ఉండరు. అప్పుడు ఏం చేయాలంటే గురువు ఎలా ఉండాలంటే అందరి మనస్సులు అర్థమైంది, అందరి యొక్క మనస్సు తన పైన కేంద్రీకరించబడాలి. అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క వక్ర బుద్ధులు తొలగించి, అంటే విద్యార్థులలో ఉన్నటువంటి అహమును తొలగించి, ఎందుకంటే అందరికీ గురువు అంటే గౌరవం ఉంటుందని నమ్మకం లేదు. సో కొంతమందికి అహంకారం ఉండొచ్చు. ఓకే, సో ఆ అహంకారాన్ని తొలగించి వక్ర బుద్ధులు ఏవైతే వంకర బుద్ధులు ఉంటాయో అవన్నీ తొలగించి ఏకాగ్రతను అంటే విషయ బోధన పైన ఏకాగ్రతను కలిగింపజేస్తాడో అటువంటి వాడు గురువు. అర్థమైందా? సో ఈ 3 లక్షణాలు గురువుకు ఉండాలి. ఒకటి అనుభవజ్ఞుడై ఉండాలి. రెండోది నేర్పరితనం అంటే విద్యార్థులకు చెప్పగలేటువంటి అంటే విషయాన్ని అవగాహన చేసేటువంటి నేర్పరితనం ఉండాలి. మూడవది విద్యార్థులలో ఉండేటువంటి అహంకారాన్ని తొలగించి వక్ర బుద్ధులు తొలగించాలి. అంటే వంకర బుద్ధులు ఏవైతే ఉంటాయో అంటే తనను ఏ విధంగా మానసికంగా ఇబ్బంది కలిగించడం ఇటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటినన్నిటిని తొలగించి ఎలా తొలగించాలి అనే దానికి కూడా ఒక విషయం చెప్తాడు. ఏమంటాడంటే విద్యార్థిని గురువు తన కన్న కుమారుడిగా భావించాలి. ఎందుకంటే నిజంగా తన కన్న కుమారుడైతే ఏ విధంగా అయితే విషయాన్ని చెప్పేటప్పుడు ఎంత భయంతో చెప్తాడు. ఎందుకంటే విద్యార్థి తన కొడుకు కదా, ఓకే కుమారుడు కాబట్టి ఒకవేళ వాడు తప్పుదారి పోతాడని ఏదైనా భయం ఉంటుంది తండ్రికి. అదేవిధంగా విద్యార్థిని కూడా గురువు ఎలా ట్రీట్ చేయాలంటే తన కన్న కుమారుడిగా భావించి తనని అవసరమైతే ఓకే విషయ బోధనలో ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే 4 రకాలుగా శిక్షించాలంటాడు. సామ దాన భేద దండోపాయముల చేత శిక్షించాలి అవసరమైతే. తర్వాత ఇంకా ముద్దు మాటలతోటి ఓకే అంటే చిన్న విషయాలైనా అట్లా ఆ విధంగా అవసరమైతే తన కన్న కుమారునిగా భావించి విషయ బోధనను దగ్గరికి పిలిపించుకొని చెప్పగలగాలి. తర్వాత ఒకవేళ ఏదైనా వంకర బుద్ధులు ప్రదర్శిస్తే ఏం చేయాలి? శిక్షించాలి. ఓకే అంటే ఏదో చిన్న విషయాలు, ఎందుకంటే గురువుకున్నటువంటి అనుభవం శిష్యునికి ఉండదు. సో అవసరమైతే శిక్షించి తన యొక్క మనస్సును అన్నింటిని అంటే తను చెప్పేటువంటి విషయాన్ని ఆ బోధన పైన ఏకాగ్రతపై కుదిరించే విధంగా ఆ గురువు తన యొక్క నేర్పరితనం ఉండాలి. సో ఈ విధంగా 3 లక్షణాలు చెప్తాడు గురువుకి. ఒకటి అనుభవజ్ఞుడై ఉండాలి. రెండోది చెప్పగల నేర్పరితనం ఉండాలి. విషయాన్ని అవగాహన చేసేటువంటి విద్యార్థులకు అవగాహన చేయగలిగేటువంటి నేర్పరితనం ఉండాలి. మూడోది తన కన్న కుమారునిగా భావించి అవసరమైతే శిక్షించి వారి యొక్క అహంను తొలగించి వక్రబుద్ధులు తొలగించి మనసును మొత్తం విషయం పైన ఏకాగ్రత కుదిరించే విధంగా ఉండేటట్లు చూడాలి. ఇవి 3 గురువు లక్షణాలు. శిష్యుడు లక్షణాలు అడిగేవాడికి వినేవాడికే విషయాన్ని చెప్పాలి. అర్థమైందా? సరే డబ్బులు కడుతున్నారని మనం చెప్తాం, అది కాదు. అక్కడ సరి అయినటువంటి బోధ ఏర్పడదు. ఎప్పుడైతే ఎట్లా ఉండాలి? శిష్యుడు అడగగలగాలి, తర్వాత వినగలగాలి. అంటే చెప్పేటప్పుడు వినాలి, అవసరం డౌట్ వస్తే అడగాలి, సంశయం వస్తే అడగగలగాలి. ఓకే అడిగేవాడికి వినేవాడికి. అందుకే నేను IPL 1లో ఊరికే ఒక డైలాగ్ చెప్పేవాడిని, ఆకలైన వాడికి అన్నం పెట్టాలిరా అని. ఇప్పుడు ఉట్టివాడికి అన్నం పెడితే దాని అన్నం విలువ తెలియదు వాడికి. అర్థమైందా?
ఇప్పుడు మనం బాగా తిన్న తర్వాత నీకు బిర్యానీ తెచ్చి పెడితే ఏం లాభం రా? అర్థమైందా? అదే ఆకలి బాగున్నప్పుడు తెల్లన్నం పెట్టినప్పుడు బాగా తింటామా లేదా? అదే అనమాట. అంతే అడిగేవాడికే ఆకలి అయిన వాడికే అన్నం పెట్టాలి. అదే విషయం ఇది కూడా బోధ కూడా ఎప్పుడైతే బాగా తాపత్రయం ఉంటుందో, తపన ఉంటుందో, నేను నేర్చుకోవాలి అటువంటి తాపత్రయం ఉంటుందో వాడికే బోధ చెప్పాలి. అప్పుడే వాడికి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, విషయం క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైందా? ఏదో అంటే మనం వస్తున్నాము చెప్తున్నాను అనేటువంటి బోధ కాదు, అలా ఉండకూడదు. అలా ఉంటే అది అలానే ఉంటుంది ఆ విషయం కూడా. ఓకే, అది పైన మందబుద్ధి అంటారు. ఓకే, సో అలా కాకుండా ఇలా ఉండాలి. అడిగేవాడికే ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, అడిగేవాడికే వినేవాడికే బోధ చెప్పాలి. అర్థమవుతుందా? సో అట్లా చెప్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ లక్షణం ఉన్నవాడు ఎప్పటికైనా ఈ విషయంలో కాకుండా ఏ విషయంలోనైనా వాడు పైకి ఎదగలుగుతాడు. ఓకే, తర్వాత వినయము విధేయత ఉండాలి. అర్థమైందా? సో చెప్పేవాడు ఎన్నైనా చెప్పగలుగుతాడు నోటితోటి, తాను నోటితోటి, కానీ వినేవాడు చాలా గ్రేట్. అర్థమైందా? అంత ఓపిక శ్రద్ధ ఉండాలి ముందు. అర్థమైందా? సో వినయము విధేయత ఉండాలి. పెద్దల పట్ల అంటే టీచర్ పట్ల అంటే గురువు పట్ల గౌరవ భావం ఉండాలి ఎప్పటికైనా కూడా. క్లియర్? సో గురువు కూడా విద్యార్థి యొక్క దశను బట్టి గురువు మెలగలుగుతాడు. అంటే మీ స్టేజ్లో గురువు యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా ఉండగలగాలి, ఒక స్నేహితుడుగా మంచివి అంటే కరెక్ట్ మార్గం వైపు, సరైన మార్గం వైపు, దిశ వైపు మార్చగలిగేటువంటి స్నేహితుడుగా కూడా మెలగగలగాలి. అర్థమవుతుందా? అదే స్కూల్ లెవెల్లో వచ్చాయనుకోండి, విద్యార్థి చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా ఉండగలగాలి. అర్థమైందా? అదే మీ స్టేజ్కి వచ్చేసరికి ఒక ఫ్రెండ్గా ఉండగలగాలి కొన్ని విషయాల్లో. క్లియర్? అప్పుడు అలా ఉండడాన్ని మీరు ఓవర్కమ్ చేయకుండా వినయము విధేయత ఉండాలి. తర్వాత ఇంకొకటి గురువు పట్ల గౌరవ భావం ఉండాలి. అర్థమైందా? తర్వాత ఇవి రెండు ఈ లక్షణాలు అంటే శిష్యునికి ఈ లక్షణాలు ఉండి గురువుకి ఈ లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు విషయం అనేది బోధ అనేది బాగా అవగాహన అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో ఏది లేకున్నా చెప్పినటువంటి విషయము ఏర్పడదు, సరైన మార్గంలో వెళ్ళదు. సో దానికి ఒక ఉదాహరణ చెప్తాడు. సారవంతమైన విత్తనం ఉండాలి, సారవంతమైనటువంటి ఏంటిది భూమి ఉండాలి. ఓకే, సారవంతమైన భూమిని గురువుతో పోలుస్తాడు, సారవంతమైనటువంటి విత్తనాన్ని శిష్యులతో పోలుస్తాడు. నీకు భూమి ఎంత ఎంత మంచిగా ఉన్నప్పటి ఏమంటారు నేల ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనం వేసేటువంటి విత్తనం సరిగా లేదనుకోండి పంట సరిగా రాదు. అవునా రాదు? ఓకే, అదేవిధంగా విత్తనం సీడ్ అనేది ఎంత సారవంతంగా ఉన్నా కూడా, ఎంత మంచిగా ఉన్నది కూడా భూమి నేల సరిగా లేదనుకోండి అప్పుడు కూడా పంట సరిగా రాదు. ఎప్పుడు వస్తుంది పంట అభివృద్ధి? ఎప్పుడు జరుగుతుంది? సారవంతమైనటువంటి భూమి ఉండాలి, నేల ఉండాలి, సారవంతమైనటువంటి విత్తనం ఉండాలి. అట్లే గురువు కూడా అటువంటి గురువు ఉండాలి, అటువంటి శిష్యుడు ఉండాలి. ఓకే, అప్పుడే మనం చెప్పినటువంటి విషయం అనేది బాగా లోపలికి వెళ్తుంది, అప్పుడు సరైన అవగాహన ఉంటుంది, సరైన బోధ జరుగుతుంది, విషయం కరెక్ట్గా అవగాహన అవుతుంది. కాబట్టి గురువుని సారవంతమైనటువంటి నేలతో పోలుస్తాడు, శిష్యుని సారవంతమైనటువంటి విత్తనంతో పోలుస్తాడు. అర్థమైందా? సో ఇది గురువుకు శిష్యునికి ఉండేటువంటి లక్షణాలు మరియు గురువుకు శిష్యునికి మధ్యలో ఉండేటువంటి అవినాభావ సంబంధం. థ్యాంక్ యూ.